నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. నిన్న చిరంజీవి స్వామి చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మన హిందుత్వంలోనే అటు శైవానికి వైష్ణవానికి మధ్య యుద్ధం జరుగుతున్నట్టే కనిపిస్తుంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు శైవానికి వైష్ణవానికి ఇంకా యుద్ధం అదే విధంగా జరుగుతుందా? మన హిందుత్వానికే ఈ యుద్ధం ఇంకా సాగుతుందంటే ఏం చెప్తారు? మొట్టమొదటిది శైవానికి వైష్ణవానికి జరుగుతున్నది కాదు, స్మార్తానికి వైష్ణవానికి జరుగుతున్నది. స్మార్తులు వేరు, శైవులు వేరు, వైష్ణవులు వేరు, అనేకమైనటువంటి ఇవి ఉన్నాయి. అంటే ఈ రోజుల్లో ఇవి తెలిసిన వారు కూడా కొంత తక్కువగానే ఉన్నారు. నిజంగా ఈ రోజులు ఇంకా వైష్ణవము స్మార్తము అని మాట్లాడుకోవటం అనేది మనకి బాధపడవలసినటువంటి అంశంగానే మనం చెప్పుకోవాలి. అయితే ఈ రోజుల్లో కూడా ఇవి కొనసాగుతున్నాయంటే వీటికి ఇట్లాంటి వారు పెద్దలైనటువంటి వారు, పూజనీయమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారు, గురుతుల్యులైనటువంటి వారే బీజాలు వేయటం లేదా వీటిని ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేయడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి అంశం. ఎందుకంటే వారికి పని కట్టుకొని చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. ఎక్కడా అది సందర్భము కాదు, ఎక్కడా దానికి సంబంధించినటువంటి మాట్లాడవలసినటువంటి అవకాశం ఉన్నటువంటి స్థితి కూడా అక్కడ ఏమీ లేదు. అయినా కూడా శంకరాచార్యులు వారు చిత్తరామనాయ పీఠాలు స్థాపన చేయలేదు, వారేం పంచాయతన పూజను ఏర్పాటు చేయలేదు, వారు బ్రహ్మవాదులు అనే దానికన్నా కూడా శుద్ధ వైష్ణవులనే మేము చెప్తాము. ఇట్లాంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అంటే వారు బ్రహ్మవాదులు అనేటువంటి మాట మేము చెప్తున్నాం, వారు శుద్ధ వైష్ణవులు అని చెప్పని జీరస్వామి వారు అన్నారు. ఇట్లాంటి వ్యాఖ్యలను కూడా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు వారు చేస్తున్నారు. రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్య చేసేసి పెద్ద కోట లాంటి సామ్రాజ్యం వారికి ఉంది, దాంట్లో రాజులాగా లోపలికి వెళ్ళి కూర్చుంటారు. ఇట్లా బయట వాళ్ళని ఎవరన్నా మాట్లాడామనుకోండి, చూసారా వీళ్ళంతా కూడా హిందూ ద్రోహులు, స్వామీజీని ఇలా అంటున్నారు అనేటువంటి రాళ్ళు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మేడం. కానీ ఇది ఒక కుట్రగానే మేము భావన చేస్తున్నాము. ఇందులో ఎక్కడా కూడా సమంజసమైనటువంటి మంచి ఉద్దేశంతో వారు ఇటువంటి వ్యాఖ్యలు చేశారని అయితే మాత్రం మేము భావించట్లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా చరిత్రకి కావచ్చు, లేకపోతే కనుక సంప్రదాయాల్లో కావచ్చు, మనకి వస్తున్నటువంటి అనుచానంగా వస్తున్నటువంటి అంశాలకి సత్యదూరంగా ఉన్నటువంటివి ఇవన్నీ. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని వారే స్థాపించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వారి గురువు గారికి దానికి గుర్తుగా తను పెట్టుకోవడం జరిగింది. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటే దాంట్లో ప్రతి ఒక్కటి కూడా ధర్మాలు కూడా ఈక్వలే. కాకపోతే ఇట్లాంటి టైంలో తను చేస్తున్నటువంటి వ్యాఖ్యలు గతంలో చూసుకున్నట్లు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇవన్నీ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి తగ్గట్టు వారి గురువు గారి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి లక్షణాల్లో ఏమీ కనిపించట్లేదు. అంటే ప్రతిసారి ఒక టర్మ్ పీరియడ్ రాగానే ఏదో ఒక మాట అనడం, మళ్ళీ స్క్రీన్స్ పైకి రావడం, ఇది తరచుగా కనబడుతున్నటువంటి స్థితిలో మీరేం చెప్తారు చిన్నజీఆర్ గారికి? నేను చెప్పవలసిన మీరు చెప్పేశారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పెట్టుకున్నారు, అంటే సమతామూర్తిని ఏర్పాటు చేశారు, కానీ సమత్వాన్ని వారు పాటించట్లేదు. ఇది వాస్తవమే. ఎందుకంటే సమత్వాన్ని పాటించేట్లయితే కనుక ఇటువంటి వ్యాఖ్యలు చేయరు కదా. అందరినీ ఒకే తాటిలోకి తీసుకొచ్చి నడిపించవలసినటువంటి వారు ఇట్లా వర్గీకరణ చేసి సంప్రదాయాల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేయరు. కనుక సమతామూర్తి నుంచి వారు ఏమీ నేర్చుకోలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రామానుజ వైభవం వారు ఎంతైనా చెప్పుకోవచ్చు, ఆళ్వార్ల వైభవం ఎంతైనా చెప్పుకోవచ్చు, వారు చెప్పుకోవడానికి వారికి సంబంధించిన సాహిత్యం చాలా అనంతంగా ఉంది. కానీ అవన్నీ మానివేసి కావాలని ఇలా విభేదాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేయడం వలన మీరు అన్నట్టుగా వారు సమతామూర్తి నుంచి వారు ఏమీ అభ్యసించలేదని చెప్పని నేను కూడా భావన చేస్తున్నాను. ఇదే సమతామూర్తి సాక్షిగా ఇది రెండో మారు శంకరాచార్యుల వారి మీద వారు నింద ఆరోపణలు చేయడం అనేటువంటిది. ఎందుకంటే సమతామూర్తి యొక్క మూర్తి ఇనాగ్రేషన్ టైంలో కూడా జగద్గురు శబ్దం మీద చాలా పెద్ద వివాదం ఏర్పడింది. దాన్ని కూడా వారే నాంది పలికినటువంటి విషయం. గల్లీకో జగద్గురువులు ఉన్నారు అనేటువంటి దాంతో వారు అప్పుడు చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇట్లానే శంకరాచార్యుల వారు చిత్తరామనాయాలను ఏర్పాటు చేయలేదు అనేటువంటి మాటని వాళ్ళు మళ్ళీ బయటకు పట్టుకొచ్చి మాట్లాడుతున్నటువంటి విషయం. కనుక స్వాములు అనేటువంటి వారు ఎప్పుడు శాంతంగా ఉంటూ తన దగ్గరకు వచ్చేటువంటి వారికి శాంతి మార్గాన్ని బోధ చేస్తూ ఉండవలసినటువంటి వారై ఉండి, అటువంటి స్వామివారే ఈ రోజున మరి మాయామోహితులు అయ్యారనాలా, కలిగి ప్రేరేపింపబడ్డారనాలా, లేకపోతే ఏదైనా ఒత్తిడికి లొగ్గారనాలా, లేకపోతే ఏదైనా ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పని చుచ్చుపెట్టేటువంటి ప్రయత్నం చేయడం కోసం ఇలా మాట్లాడారన్నాలో నాకు తెలియదు. కానీ మొత్తానికి అనకూడనటువంటి మాటలే అన్నారు. వీటిని మాత్రం అందరూ కూడా ఖండన చేయవలసిందే. స్వామి, చాలా మందికి తెలియదు అసలు ఎవరు విద్యారణ్య స్వామి స్థాపించారా పీఠాలు, లేకపోతే ఇంకెవరైనా శంకరాచార్యులు స్థాపించారా, ఎవరు స్థాపించారు? నిన్న మాత్రం తను మాట్లాడినటువంటి మాటల్లో విద్యారణ్య స్వామి వారు మాత్రమే ఆ పీఠాలను స్థాపించడం జరిగిందని చెప్పాడు. కాకపోతే శృంగేరి పుస్తకంలో మేము కొద్దిగా ఇంతకుముందు చదవడం జరిగింది. శృంగేరి పుస్తకంలో తను 12వ శతాబ్దానికి 12వ చెందినవాడు, 12వ పీఠాధిపతి అని కూడా తెలియడం జరిగింది. సో 12వ పీఠాధిపతి తనైనప్పుడు ఈ పీఠాలని తను ఎలా స్థాపిస్తాడనేది మా ప్రశ్న. ఇదే ప్రశ్న మేము అడుగుతున్నామండి. ఇప్పుడు నా నుంచి నా కొడుకు పుట్టలేదు, నా కొడుకు గడుపునే నేను పుట్టాను అంటాం అనేది ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, మీరు చెప్పినట్టుగా శృంగేరి జగద్గురు పరంపరలో 12వ పీఠాధిపతి అయినటువంటి విద్యారణ్య స్వామి వారు తాము అధిరోహణ చేసినటువంటి పీఠాన్ని శంకరాచార్యుల వారు స్థాపన చేయలేదు అని చెప్పాలంటే, విద్యారణ్యులు అధిరోహణ చేసినటువంటి 12వ జగద్గురువులుగా అధిరోహణ చేసినటువంటి శృంగేరి పీఠమును విద్యారణ్యులు స్థాపించలేదు, శంకరాచార్యుల వారు స్థాపించారంట కూడా అంతే హాస్యాస్పదమైనటువంటి అంశం. అంతటి మహత్తరమైనటువంటి స్థానంలో ఉండి మరి ఈ గ్రంథావలోకనం చేయకుండా వారు ఇలా చెప్పారా, ఏం చేశారనేది నాకు అర్థం కానటువంటి అంశం. విద్యారణ్యులు ఖచ్చితంగా
4 పీఠాలు కూడా స్థాపన చేయలేదు. కేవలం అది శృంగేరి పుస్తకాల్లో ఉన్నటువంటి అంశంగానే మనం గ్రహించడానికి లేదు. ఈ విద్యారణ్య స్వామి వారు ప్రాచీనమైనటువంటి శంకర విజయాలన్నీ కూడా క్రోడీకరణ చేస్తూ వారు ఒక శంకర విజయ గ్రంథాన్ని రచించారు. అదే ఈ రోజుల్లో కూడా శంకరాచార్యుల వారి యొక్క జీవిత చరిత్రకి అత్యంత ప్రమాణమైనటువంటి గ్రంథం మాధవీయ శంకర విజయం. ఆ మాధవీయ శంకర విజయంలో కూడా శంకర భగవత్పాదాచార్యుల వారే చుతురామనాయ పీఠములను స్థాపన చేసినట్టుగా, శంకర భగవత్పాదాచార్యుల వారే ఈ పంచాయతన పూజను ఏర్పాటు చేసినట్టుగా చాలా స్పష్టంగా ఉంది. అందులో కేవలం ఒక వైష్ణవుడుగాను, ఒక శైవుడుగాను, ఇంకొక దేవతామూర్తిని మాత్రమే ఆరాధన చేసినట్టుగానో కాకుండా వారిని బ్రహ్మవాదులుగా, షణ్మత స్థాపనాచారులుగా చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కనుక వీరు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో చిన్నజీర స్వామి వారు చేసినటువంటివి ఇవి పూర్తి నిరాధారమైనటువంటివి, సత్యదూరమైనటువంటివి, చరిత్రకి కూడా అందనటువంటివి. అంటే మనం అందరం ఏకంగా ఉండాల్సిన ఈ సమయంలో అటు గతంలో మనం చూసుకున్నట్టే సమ్మక్క సారక వనదేవతలు కాదని కూడా అప్పుడు వక్రీకరించడం జరిగింది, మధ్యలో ఇంకో ఇష్యూ చేయడం జరిగింది, ఇప్పుడు నిన్న ఈ ఇష్యూ చేయడం జరిగింది. సో స్వామివారు ఏం చెప్పాలనుకుంటున్నారు సమాజానికి? ఎందుకంటే హిందువులే ఇప్పటికే అందరు ఏకతాటిపై రావాల్సినటువంటి సిచ్యువేషన్లో రాలేకపోతున్నారు. అట్లాంటి టైంలో ఈ వాక్యాలను ఎట్లా చూస్తారు మీరు? అంటే నేను అదే అంటున్నానండి, నేను చెప్పాల్సింది నేను చెప్తాను, మీరేమనుకుంటారో అది ఒక అనవసరం అనేటువంటి ఒక విపరీత ధోరణినే నేను స్వామివారిలో చూస్తూ వస్తున్నాను. ఇది ఎతినిందగా మీరు ఎవరు స్వీకరించకండి. నేను కేవలం ఉన్నదాన్ని సత్యాన్ని చెప్పేటువంటి ప్రయత్నంగా మాత్రమే నేను చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు సమ్మక్క సారక్క విషయంలో వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దాని తర్వాత అది పెద్ద దుమారమైంది. ఆ సందర్భంలో కూడా నేను వీటిని విత్డ్రా చేసుకుంటున్నటువంటి మాట వారు అనలా, ఈ రోజు వరకు అనలా. శివలింగం ఉన్నటువంటి ఇల్లు శ్మశానం అని అన్నారు, దాని ఈ రోజు వరకు వారు ఆ స్టేట్మెంట్ ఏం విత్డ్రా చేసుకోవాలి. అంటే వారు ఎప్పుడు ఎక్కడ ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ఏదో తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్టుగా అది చెప్పి వదిలేయడమే తప్ప దాని గురించినటువంటి వివరణ ఇవ్వటము, లేకపోతే మేము ఈ కారణాల చేతి ఇవన్నామనేటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటము, లేదా నేను పొరపాటుని చెప్పాను, నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందువల్ల ఇలా చేయడం జరిగింది అనేటువంటి మాట చెప్పడము ఇలా చేయలేదు వారు ఎక్కడా కూడా. అందుకనే ఈ మాటలు వెనక్కి తీసుకోమని మీరు డిమాండ్ చేస్తారా? ఖచ్చితంగా కదా. ఇప్పుడు చెడు మాటలు మాట్లాడినప్పుడు, అసత్యమైనటువంటి మాటలు చెప్పినప్పుడు, సత్యదూరమైనటువంటి విషయాలు ప్రస్తావన చేసినప్పుడు, 2 సంప్రదాయాల మధ్యలో విఘాతాన్ని ఏర్పాటు చేసేటువంటి మీరు వాగ్బాణాలు సంధించినప్పుడు వాటిని వెనక్కి తీసుకోవాల్సిందే కదా. వెనక్కి తీసుకుంటేనే మీరు సత్యమూర్తి అయినట్టు, సమతామూర్తి అనేటువంటి మాట నిలబెట్టుకున్నట్టు, రామానుజ సిద్ధాంతాన్ని నిజంగా అవలంబిస్తున్నట్టు అవుతుంది. కానీ లేకపోతే ఇందాక మీరు చెప్పినట్టుగా సమతామూర్తి యొక్క సాన్నిధ్యంలో వారి యొక్క వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్లయితే అది సబబైనటువంటి అంశం కాదు కదా. అందుకని వారు ఖచ్చితంగా ఇటువంటి వ్యాఖ్యలు వెనకే తీసుకోవాలి. అదే మేము అందరం కూడా అభ్యర్థన చేస్తున్నటువంటిది. ఇలాంటి సమయంలో హిందూ సంఘాలకు కావచ్చు, హిందూ నాయకులకు కావచ్చు, హిందూ భక్తులకు కావచ్చు, మీరేం చెప్పదలుచుకున్నారు? ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనందరం ఎలా ఉండాలని ఏం చెప్తారు? ఏకీకృతం అవ్వాలండి, అందరం బయటకు వచ్చి మాట్లాడుకోవాలి. మనం టీవీలో మాట్లాడకూడదు, బయట మాట్లాడుకోవాలి, చెవుల్లో గుసగుసలు ఆడుకోవాలంటే వాస్తవమే. కానీ అది ఒకసారి అయితే మనకి పర్వాలే, అదే పనిగా ఇది రిపీట్ అవుతున్నప్పుడు అందరికీ కూడా ఏకీకృతం అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈరోజు స్వామీజీలు కూడా దీన్ని ఖండన చేయాలి. తతిమా స్వామీజీలు ఎవరైతే ఉన్నారో ఈ స్మార్త సంప్రదాయానికి సంబంధించినటువంటి వారందరూ కూడా దీన్ని ఖండన చేయాలి. బ్రాహ్మణ సంఘాలు దీన్ని ఖండించాలి, స్మార్త సంఘాలు దీన్ని ఖండించాలి. అందరూ కూడా ముక్తగంఠంతో దీన్ని ఖండన చేసినట్లయితే కనుక అప్పుడు స్వామీజీలే కావచ్చు, ఎవరైనా కావచ్చు, మాట్లాడేటప్పుడు సప్రమాణంగా మాట్లాడడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా అసలు ఇలాంటి వివాదాలు రాకుండా ఉండాలి అంటే ఎవరైనా సరే, నేను కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మాట్లాడేటప్పుడు మనం మాట్లాడేదానికి ఏదైనా ఒక ప్రమాణ వాక్యాన్ని చూపించో, గ్రంథ ప్రమాణంతోనో మనం మాట్లాడుతూ వెళ్ళినట్లయితే కనుక అసలు ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అంతేకాక అసలు స్వామివారే ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు, చిన్నజీర స్వామివారే, స్వీయ ఆరాధన సర్వ ఆదరణ. మన ఆరాధన మనం చేసుకోవాలి, అందరినీ ఆదరించాలి అని. కానీ వారి మాటని వారే ఖండన చేసుకున్నట్టుగా ఈ రోజున వారి ఆరాధన ఏదో వారు చేసుకోకుండా పక్క వాళ్ళకి సంబంధించినటువంటి సంప్రదాయాల మీద ఈరోజు వారు మాట్లాడడం అనేది జరిగింది. కనుక ఇది వారి మాటని వారే విఘాతం కల్పించుకున్నారు కనుక వారు ఖచ్చితంగా దీన్ని వెనక్కి తీసుకోవాలి. మిగతా వారందరూ కూడా ఏకీకృతం కావాలి, స్వామివారి మీద ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం చేయాలి.